హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే నా శారీ కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. యాక్చువల్‌గా నేను శారీస్ అయితే ఎక్కువ వేర్ చేయను. ఈ రోజుల్లో అందరూ కూడా ఎక్కువగా డ్రెసెసే యూజ్ చేసుకుంటున్నారు కదా! కంఫర్ట్ ఉంటుంది అనేసి. సో, నేను కూడా అంతే. చాలా తక్కువగా అయితే శారీస్ కొంటాననమాట. సో, ఈరోజు నాకున్న శారీస్‌లో కొంచెం కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకుంటా. మొత్తం చూపించలేను. వీడియో అయితే చాలా లాంగ్ అయిపోతుంది. నేనిప్పుడు చూపించే శారీస్ అన్నిట్లో కూడా గిఫ్ట్ చేసినవే ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే నేను అస్సలు శారీస్ కట్టుకోను. చాలా రేర్‌గా ఉంటాయి. నాకు టోటల్‌గా వచ్చేసి 30 శారీస్ కూడా ఉండవనమాట. అంత తక్కువ శారీస్ అయితే ఉన్నాయి నా దగ్గర. ఎందుకంటే నేను వేర్ చేయనప్పుడు ఎందుకు కొని వేస్ట్ చేయడం అనేసి నేనసలు శారీస్ కొనుక్కోను. నేను డ్రెసెస్ అయితే బాగా తీసుకుంటా. ఎందుకంటే రెగ్యులర్‌గా నేను అవే యూజ్ చేస్తాను కాబట్టి నాకు అవే కంఫర్ట్ కూడా. అదర్‌వైజ్ నేను టెంపుల్‌కెళ్తే మళ్ళీ శారీనే కట్టుకుంటాను. నేనే కాదు ఆల్మోస్ట్ అందరూ కూడా ఇప్పుడు అలానే చేస్తున్నారు కదా! ఎందుకంటే ఈ డేస్‌లో అయితే శారీ క్యారీ చేయడం చాలా ఇబ్బందిగానే ఉంటుంది. అందులోనూ సమ్మర్ అంటే ఇంకా చాలా కష్టం. ఇప్పుడైతే నా శారీస్ అయితే వన్ బై వన్ మీకు చూపిస్తాను. అండ్ బ్లౌజ్ డిజైన్స్ కూడా నేనెలా స్టిచ్ చేయించుకున్నానో అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటా. నచ్చితే లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే మీకోసం చాలా చాలా తీయాలి అనుకుంటున్నాను. మీరు ఎంకరేజ్ చేస్తేనే అది కూడా. మీకు నచ్చినప్పుడు నేను వీడియోస్ తీసి యూజ్ అయితే ఏం లేదు కదా! సో, ఇప్పుడైతే శారీస్ చూపించేస్తా. ఓకేనా? ఈ శారీని నాకు మ్యారేజ్ అప్పుడైతే గిఫ్ట్ చేశారండి. ఎవరో నాకు అంతగా గుర్తులేదు యాక్చువల్‌గా. అంటే అప్పుడు హడావిడిలో ఉంటాం కదా! సో, నాకైతే అంత ఐడియా లేదు. ఇది డిజైన్ కూడా చూడండి చాలా బావుంటుంది. అండ్ లైట్ వెయిట్ ఉంటుందనమాట. ఇది వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ శారీ అండి. టమాటో రెడ్ కలర్ అనమాట. ఈ శారీ కలర్ అన్నా, ఈ శారీ అన్నా నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకు అంటే ఈ శారీని వేర్ చేసినప్పుడు నేను ఎంత కంఫర్ట్ ఫీల్ అవుతాను అంటే అసలు ఎప్పుడు ఎక్కువగా నేను ఎన్ని సార్లు కట్టుకున్నా కూడా రెగ్యులర్‌గా ఈ శారీ కట్టుకోమన్నా కట్టేసుకుంటా. అంత కంఫర్ట్ ఉంటుంది ఈ శారీకి. చాలా మెత్తగా ఉంటుంది. చాలా కంఫర్ట్ ఉంటుందనమాట. ఇప్పుడు ఈ శారీ టోటల్ లుక్ అయితే మీకు చూపిస్తాను. నేను శారీ కట్టుకున్నప్పుడు పిక్స్ ఉన్నాయి. అవి కూడా నేను యాడ్ చేస్తా. రీసెంట్‌గానే నేను 7 శనివారాల వ్రతం అయితే చేశానండి. అప్పుడు కూడా ఈ శారీని కట్టుకున్నాను నేను. ఆ వీడియోస్ కూడా గెట్ రెడీ విత్ మీ అవి కూడా ఉన్నాయి. సో, ఎవరైనా చూడని వాళ్ళుంటే తప్పకుండా చూడండి. టోటల్‌గా శారీ మొత్తం ఇలానే ఉంటుంది. అండ్ శారీ బోర్డర్ ఇలా అన్నమాట. ఇది చూసారా ఇక్కడ శారీ బోర్డర్. ఈ శారీకి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయించుకున్నానో కూడా ఇప్పుడు మీకు చూపిస్తా. శారీ కలర్ చాలా బాగుంది కదా! నాకైతే చాలా బాగా సెట్ అవుతుందండి ఈ కలరు. బ్యాక్ నెక్ అయితే ఇలా ఉంది. నేనైతే ఇలా స్టిచ్ చేయించుకున్నాను బ్లౌజ్‌ని. చూడండి. హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. నార్మల్‌గానే అన్నమాట. నో పైపింగ్. కానీ దీనికి మాత్రం పైపింగ్ ఏపించుకున్నా. చూడండి. పైపింగ్ అండ్ ఆల్సో లేస్ పెట్టేసి డిజైన్ అయితే చేశారు. బ్లౌజ్ కూడా చాలా బావుంటుంది. అన్ని శారీస్ చూసిన తర్వాత ఏ శారీ నచ్చిందో మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఈ కలర్ కూడా నాకు చాలా బావుంటుంది. లైట్ కలర్స్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తా. నాకు చాలా మోస్ట్ ఫేవరెట్ శారీస్ అన్నమాట ఇవన్నీ కూడా. శారీ బావుందా? నాకైతే చాలా బాగా సెట్ అవుతుంది ఈ కలర్ కూడా. నాకు ఎక్కువగా లైట్ కలర్సే ఇష్టమండి. ఫస్ట్ నుంచి కూడా నేను లైట్ కలర్సే ప్రిఫర్ చేస్తా. ఈ శారీ వచ్చేసి మా ఫ్రెండ్ అయితే బర్త్‌డేకి గిఫ్ట్‌గా ఇచ్చారన్నమాట. బావుంది కదా శారీ. శారీస్ చాలా తక్కువగా కొంటాను. కానీ నాకు కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్‌గా అనిపిస్తేనే కొంటాను. అండ్ ఈ శారీ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించుకున్నా కూడా చూపిస్తా. ఇది రీసెంట్‌గానే స్టిచ్ చేయించుకున్నాను. 1 ఇయర్ అవుతుంది. ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి కట్ వర్క్ అయితే పెట్టుకున్నానండి. బక్రం వేసి అయితే వీళ్ళు కుట్టారు. నేను ఈ బ్లౌజ్‌ని బొటిక్‌లో కుట్టించుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 500 పడింది విత్ లైనింగ్ అన్నమాట. కింద టెసల్స్ కూడా ఇచ్చారు చూడండి. నేను చూపిస్తా. చూడండి టెసల్స్ ఎంత బాగున్నాయో. కూడా కట్ వర్క్ అయితే పెట్టించుకున్నాను. ఇదైతే బ్యాక్ నెక్ అన్నమాట. ఫ్రంట్ లో కూడా నేను కట్ వర్కే పెట్టించుకున్నానండి. అంటే ఈ పార్ట్ లో వస్తుంది కదా అక్కడ కూడా నేను కట్ వర్కే పెట్టుకున్నాను. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3000 పడింది అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ 500 అన్నమాట. వన్ మోర్ శారీ. ఈ శారీ గురించి చెప్పాలంటే మీరు నా ఇన్‌స్టాలో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను పూజలకైతే ఈ శారీని వేర్ చేస్తాను. లెనిన్ ఫ్లోరల్ శారీ అండి. ఎంత కంఫర్ట్ ఉంటదో తెలుసా క్లాత్. అసలు చాలా మెత్తగా అనిపిస్తది. చాలా కంఫర్ట్ ఫీల్ అయితా నేను ఈ శారీ కట్టుకుంటే. నాకు చాలా నచ్చిన కలర్ అన్నమాట ఇది. చాలా డిఫరెంట్‌గా అనిపిస్తది కలరు. అన్ని కలర్స్‌లా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చిద్ది.
బోర్డర్ కూడా పైన స్మాల్ బోర్డర్ వస్తుంది దీనికి. కింద కింద చూడండి పెద్దదన్నమాట, బోర్డర్ వచ్చేసి పెద్దగా ఉంటుంది. ఈ శారీ బ్లౌజ్ డిజైన్ కూడా చూపిస్తా. వచ్చేసి బ్యాక్ పార్ట్ ఏమో ఇలా పెట్టుకున్నాను. పార్ట్ నెక్ ఎప్పుడైతే బాగా ఫామ్ లో ఉందో అప్పుడైతే నేను శారీ తీసుకున్నాను. ఆ టైంలో నేను పార్ట్ నెక్ పెట్టించుకున్నా దీనికి. విత్ ఆపోజిట్ కలర్ అనమాట. ఇందులో పింక్ కలర్ ఉంది కదా, సో అది పెట్టేసి నేను పార్ట్ నెక్ పెట్టించుకున్నా. హ్యాండ్స్ వచ్చేసి ఇలా లాంగ్ పెట్టేసుకున్నా. కొంచెం నాకు ఇలాంటి శారీస్ కట్టుకోవాలని చాలా ఇష్టం. అంటే కలర్స్ ఇలా లైట్ గా ఉన్న కలర్స్ అయితే చాలా ఇష్టం నాకు. సారీ, ఈ శారీ మీకు పళ్ళు చూపించలేదు కదా. శారీ మొత్తం కూడా ఇలానే వస్తుంది అనమాట. కింద పెద్దంచు, పైన చిన్నది. శారీ పళ్ళు వచ్చేసి ఇదండి. నేనైతే సింగిల్ స్టెప్ వేసి శారీస్ కట్టుకుంటా, ఎప్పుడు కూడా ఫోల్డ్ చేయను. ఫస్ట్ నుంచి కూడా నేను సింగిల్ స్టెప్ వేసే శారీ అయితే వేర్ చేస్తాను. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు వన్ మోర్ శారీ. ఈ శారీ వచ్చేసి నాకు మా ఫ్రెండ్ గిఫ్ట్ చేసిందండి. తను నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఫస్ట్ టైం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు హైదరాబాద్లో తనైతే ఇది నాకు గిఫ్ట్ చేశారు. చూడండి, కోటా సిల్క్ అనమాట. చాలా కంఫర్ట్, ఇది కూడా మెత్తగా ఉంటాయి శారీస్ కూడా. చూడ్డానికి ఇలా లేస్తుంది అన్న ఫీల్ వస్తుంది, కానీ కోటా శారీస్ కట్టుకుంటే చాలా కంఫర్ట్ ఉంటుంది. ఎటు వేసింది అటే ఉంటుంది అనమాట. అంత కంఫర్ట్ గా ఉంటది. తనకి తెలుసు నేను ఎలాంటి శారీస్ కట్టుకుంటాను అని. మెత్తగా కంఫర్ట్ గా ఉంటేనే కట్టుకుంటాను. జార్జెట్ కూడా అస్సలు కట్టుకోను, చాలా తక్కువ. ఎక్కువగా లెనిన్, కోటా ఇలాంటివే ప్రిఫర్ చేస్తా. ఎందుకంటే నాకు అవే ఎందుకు కంఫర్ట్ అండ్ క్లాసీగా అనిపిస్తాయి అనమాట. ఈ శారీ కూడా గోల్డ్ కలర్, గ్రే కలర్ డ్రెస్సెస్ అయితే ఇచ్చేసారు. బోట్ నెక్ వచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది, కానీ నేను ఎప్పుడు స్టిచ్ చేయించుకోలేదు. నాకున్న ఒకే ఒక బ్లౌజ్ అండి, బోట్ నెక్ బ్లౌజ్. తను నాకు గిఫ్ట్ చేసి కూడా 1 year అయింది. చూడండి, లాంగ్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. వీటికి కూడా పోట్లీ బటన్స్ అయితే పెట్టించుకున్నాను. యాక్చువల్గా ఈ శారీ దగ్గర నేను ఎక్కువగా రిగ్రెట్ అయ్యేది ఏంటి అంటే, శారీ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ అండి. బ్లౌజ్ వచ్చేసి 1100 అయింది. ఈ బోట్ నెక్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ సైడ్ ఏమో బోట్ నెక్ అనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్, వెనుక బాదం షేప్ వచ్చేసి కింద పోట్లీ బటన్స్ అయితే పెట్టేశారు. అక్కడ మనకి ఉక్సులు అనేవి వస్తాయి అన్నమాట. ఇది మనం ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో లాంగ్ హ్యాండ్స్, వీటికి కూడా పోట్లీ బటన్స్ పెట్టారు. శారీ చూడండి ఎంత బాగుందో. పెన్ కలంకారీ శారీ అన్నమాట. పెన్ కలంకారీ ఎప్పుడైతే ట్రెండ్లోకి వచ్చిందో అప్పుడు నేను వెంటనే తీసేసుకున్న శారీ. ఈ శారీకి కూడా 3-4 years అయితే ఉంటాయి. ఇష్టంగా తీసుకున్నాను. పైన బోర్డర్ వచ్చేసి చాలా చిన్నగా వచ్చింది. అండ్ శారీ కింద బోర్డర్ ఏమో ఇలాగైతే చాలా నచ్చిన శారీ అనమాట. ఇది కలర్ కాంబినేషన్ చూసి అయితే తీసుకున్నాను. పింక్ అండ్ ఎల్లో. పెన్ కలంకారీ అంటే ఆ లుక్కే వేరు కదా. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1200 అండి. నేను దీన్ని ఇన్స్టాలో తీసుకున్నాను, నేనే తీసుకున్నాను. వరలక్ష్మి వ్రతం అప్పుడు తీసుకున్నా. సో అప్పుడు తీసుకున్న శారీ అనమాట ఇది. వరలక్ష్మి వ్రతం అప్పుడు ఎంత బాగుంది కదా. పెన్ కలంకారీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలిసే ఉంటుంది. కలంకారీ అంటేనే చాలా ట్రెండ్. వచ్చేసి శారీ బోర్డర్ అండి. శారీ అంతా కూడా ఇలా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా స్టిచ్ చేయించుకున్నాను. పోట్లీ బటన్స్ తో ఎల్లో కలర్ పోట్లీ బటన్స్ పెట్టించేసి లాంగ్ హ్యాండ్ అనమాట. దీనికి కూడా పోట్లీ బటన్స్ ఎల్లో కలర్ పెట్టి. పైపింగ్ అయితే వేయలేదండి, ఎందుకంటే పైపింగ్ వేస్తే బాగుంటది, కానీ నేను చెప్పడం మర్చిపోయాను, వాళ్ళు పెట్టడం మర్చిపోయారు. బటన్స్ అయితే ఇక్కడ ఫ్రంట్ కూడా పెట్టించేసుకున్నాను. వన్ మోర్ శారీ అండి. చూసారా అసలు కలర్ ఎంత బాగుందో, ఎంత డిఫరెంట్ కలర్ కదా, ఎంత లుక్ వచ్చిందో చూడండి. కలర్ ని చూసి శారీ నేను విడిగా తీసుకున్నాను. పైన బోర్డర్ ఏమో ఇలా ఉంటుంది, కింద శారీ బోర్డర్ ఏమో ఇలా వస్తుంది అనమాట. శారీ కొంగు వచ్చేసి ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ శారీని నేను ఇన్స్టాలో అయితే తీసుకున్నాను. వాష్ చేసిన తర్వాత అయితే కలర్ షేడ్ అయితే అయింది కొంచెం, బట్ ఓకే పర్లేదు, బాగానే ఉంది. దీని బ్లౌజ్ బ్యాక్ నెక్ వచ్చేసి పాట్ ఉంటుంది, కింద ఇలా ఉంటుంది అనమాట. ఎందుకు అన్ని పాట్ నెక్స్ అని అంటారా, నాకు ఓవర్ డీప్గా ఉంటే నచ్చదు యాక్చువల్గా. సో నాకు డీప్ నెక్ లేకుండా కంఫర్ట్గా ఇలా అయితే పెట్టించుకుంటాను, ఏదో కొంచెం మోడల్గా. పైన థ్రెడ్స్ అయితే పెట్టించుకున్నానండి. అన్నిటికీ కూడా బటన్స్ అయితే ఉండేవి. డ్రెస్కి చూడండి కింద ఇలా ఇలా అయితే సెట్ చేయించుకున్నాను అనమాట. కి కూడా లాంగ్ హ్యాండ్సే పెట్టించుకున్నానండి. నాకు ఎందుకో లాంగ్ హ్యాండ్సే బాగుంటాయి.
షార్ట్ హ్యాండ్స్ కంటే కూడా. సో అన్నిటికీ ఎక్కువ లాంగ్ హ్యాండ్సే ఉంటాయన్నమాట. చూడండి ఈ బ్లౌజ్కి వచ్చేసి పోట్లీ బటన్స్ పెట్టించేసుకున్నా. ఈ శారీ కాస్ట్ వచ్చేసి నాకు 1100 పడింది. ఆన్లైన్లో చెప్పాను కదా, ఇన్స్టాలో తీసుకున్నాను అనేది. శారీ కూడా నాకు చాలా చాలా ఇష్టం, కానీ కట్టుకున్నది చాలా తక్కువ సార్లు అనమాట. 3-4 టైమ్సే కట్టుకున్నాను. ఈ శారీ కూడా మీకు నచ్చిందా? ఈ శారీ మీకు నచ్చితే లైక్ చేసేయండి. ఇప్పుడు ఇంకొక శారీ. ఫస్ట్ అయితే శారీ గురించి చెప్తా. ఈ శారీ కూడా నాకు గిఫ్ట్ చేసిందండి, బర్త్డే గిఫ్ట్ అనమాట. లెనిన్ ఫ్లోరల్ శారీ, పైన చిన్నంచు, కిందనేమో పెద్దంచు అనమాట. కుర్చీల దగ్గర పెద్దంచు వస్తుంది. ఈ శారీ కూడా చాలా కంఫర్ట్ అండి, ఎందుకంటే లెనిన్ కదా. లెనిన్ ఫ్యాబ్రిక్ ఏదైనా కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది శారీ వేర్ చేయడానికి. వీటికి కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారు టెజల్స్. కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆనియన్ పింక్ అండ్ గ్రీన్ అనమాట, లైట్ గ్రీన్ షేడ్ అనమాట. ఈ శారీ టోటల్ లుక్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. పైనుంచి కిందకి సేమ్ ఇలానే ఉంటుంది. ఇలాంటి శారీస్ కట్టుకున్నప్పుడు ఎంత డిగ్నిటీగా కనిపిస్తామో మనం. ఈ శారీ కొంగు వచ్చేసి ఇదండి, ప్లేన్ వస్తుంది, గ్రీన్ షేడ్ లో వస్తుంది. ఇది కాస్ట్ వచ్చేసి 2000. నేను ఎక్కువ కాస్ట్ పెట్టను, చాలా తక్కువగా తీసుకుంటా. ఎక్కువ కాస్ట్ పెట్టాను అంటే దానికి వర్త్ అయితేనే పెడతాను, అది అవసరం అయితేనే. అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు గృహప్రవేశం లేకపోతే ఏదైనా మన ఇంట్లో ఫంక్షన్స్కి అయితే ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకుంటాను. అదర్వైజ్ 2000 కంటే ఎక్కువ బోర్డర్ దాటదు నాది. ఈ శారీ బ్లౌజ్ కూడా చూపిస్తా. నేనైతే ఈ శారీ బ్లౌజ్కి అయితే వర్క్ చేయించాను, మిషన్ వర్క్ అంటారు కదా, బ్యాక్ నెక్ ఇలా చేయించాను అనమాట. అండ్ చిన్న చిన్న బొటీస్ వస్తాయి పక్కన, అక్కడక్కడ బొటీస్ లాగా వస్తాయి, చూసేయండి. లాంగ్ ఉండాలి, చిన్నగా ఉంటే నచ్చదు. హ్యాండ్స్ వచ్చేసి ఇలా పైన ఇట్లా బుట్ట చేతులు అంటారు కదా, ఇలా వస్తుంది బుట్టలాగా. అండ్ ఇక్కడ ఒక బటన్ పెట్టించేసుకున్నా. చూడండి చాలా బాగా కనిపిస్తున్నాను కదా. ఈ శారీ కలర్ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం. నేను వర్క్ బ్యాక్ పార్టే కాదు, ఫ్రంట్ పార్ట్ కూడా వేయించుకున్నా ఇక్కడ కనిపించేలా. ఈ శారీ నచ్చినా కూడా లైక్ చేసేది. ఇప్పుడు ఇంకొక శారీ చూపిస్తా. చాలా బాగుంది కదా శారీ. పెట్టుబడిలో వచ్చిన శారీ అనమాట, రీసెంట్ గానే మా మరదలు వాళ్ళు పెట్టారు. ఇది వచ్చేసి లాంగ్ బోర్డర్ అండి, కింద పైన చిన్నదన్నమాట, చిన్న బోర్డర్. ఇప్పుడు అన్ని శారీస్ కి కూడా అలానే వస్తున్నాయి. ఈ శారీ సిల్వర్ కలర్ తో వస్తుందండి, పర్పుల్ విత్ సిల్వర్ అనమాట. చాలా చాలా బాగుంటుంది కట్టుకుంటే. చూడండి ఎంత బాగుంది కదా, పైన డిజైన్ కానీ. ఈ శారీ చాలా బాగుంది. దీని కాస్ట్ నాకు తెలియదు, ఎందుకంటే పెట్టుబడి శారీ కాబట్టి. ఇక్కడ కింద కూడా ఇలా వచ్చాయన్నమాట. దీనికి ఇదే బాగుంటుందని చెప్పేసి ఇదే ఉంచేసుకున్నాను నేను. యాక్చువల్గా ఇవి పెట్టిద్దాం అనుకున్నాను, కానీ పెట్టించలేదు. ఇదే బాగుంటుందని చెప్పారు, సో ఇంకా ఇలానే ఉంచేసుకున్నా. ఇది కొంచెం సిల్క్ మిక్స్డ్ అనమాట, కానీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. శారీ ఓవరాల్ గా ఇలానే ఉంటుంది. దీని పళ్ళు పాటు చూడండి, చాలా చిన్నగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది కట్టుకుంటే. ఇది చాలా బాగుంది కదా లుక్. శారీ బ్లౌజ్ చూపిస్తాయి. శారీ బ్లౌజ్ వచ్చేసి ఇదండి, నేను వర్క్ చేయించాను దీనికి కూడా, మిషన్ వర్క్ సేమ్. చూడండి చిన్న చిన్న బుటీస్ వేసి, ఇది వేరే డిజైన్ అనమాట. ఇలా చేతులకేమో ఇలా కట్ వర్క్ ఇచ్చేసి ఇలా పెట్టారు. ఈ శారీ కూడా థ్రెడ్స్ ఇచ్చారు, ఇలా పెట్టించాను థ్రెడ్స్. అండ్ షార్ట్ హ్యాండ్స్ అండి, మీరు చూసండి శారీస్ లో దీనికి ఫస్ట్ చూపించిన శారీకి షార్ట్ హ్యాండ్స్ ఉంటాయి. అది రీసెంట్ గా నేను స్టిచ్ చేయించుకున్న బ్లౌజెస్ లో షార్ట్ హ్యాండ్స్ దీనికే పెట్టించుకున్నా. చాలా తక్కువగా వేర్ చేస్తాను నేను షార్ట్ హ్యాండ్స్, కానీ బాగుంది కదా, లుక్ అయితే చాలా బాగుంటుంది. ఫైనల్లీ నా శారీ కలెక్షన్ అయితే అయిపోయింది. ఫైనల్గా ఈ శారీ ఎలా ఉందో చెప్పేసేయండి కామెంట్స్లో. ఇప్పుడు నేను మీకు 8 శారీస్ వరకు చూపించాను. ఇవ్వండి నా శారీ కలెక్షన్. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని శారీస్ చూపించడానికి ట్రై చేస్తా. దీనికి వచ్చే వ్యూస్ని బట్టి నేను మళ్ళీ శారీ కలెక్షన్ చేయాలా వద్దా అన్నది ఫిక్స్ అవుతా. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై బాయ్.